ఈరోజు జూన్ 10 మంగళవారం నటసింహం నందమూరి బాలయ్య పుట్టినరోజు ఈరోజు. ఆ సందర్భంగా నిన్న సోమవారం సాయంత్రం జూన్ 9న బాలయ్య బోయపాటి కొత్త సినిమా అఖండ పార్ట్ 2 తాండవం నుంచి టీజర్ రిలీజ్ చేశారు. సో ఈరోజు సాయంత్రానికి 24 గంటలు పూర్తయింది. 24 గంటలు ఎంతమంది చూశారు అని చూస్తే అసలు ఎవరు ఊహించలేదు ఈ రేంజ్లో వ్యూస్ వస్తాయి, ఈ రేంజ్లో లైక్స్ వస్తాయని. బాలయ్య కెరియర్లోనే హయ్యెస్ట్ వ్యూడ్ మొదటి 24 గంటల్లో ఎక్కువ మంది చూసిన టీజర్ ఇదే, ఎక్కువ మంది లైక్ చేసిన టీజర్ కూడా ఇదే. ఒకసారి లెక్కలు చూస్తే ముందుగా వ్యూస్ ఎంతమంది చూశారు మొదటి 24 గంటల్లో అని చూస్తే 22.33 మిలియన్. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 22 మిలియన్ అంటే 2,20,00,000 మంది చూశారు. ఇది ఒక రికార్డు. ఎందుకంటే మన తెలుగు సినిమాలు అన్నింటిలో చూసుకుంటే టాప్ 1లో మనకు రాధేశ్యామ్ ఉంది ప్రభాస్ది, అది 42 మిలియన్ అంటే 4,20,00,000. అది ఎందుకంటే ప్రభాస్ టాప్ స్టార్, ఇప్పుడు జనరేషన్ స్టార్. ఆ తర్వాత గేమ్ చేంజర్, రామ్ చరణ్ గేమ్ చేంజర్ 32 మిలియన్ అంటే 3,20,00,000 మంది సెకండ్ ప్లేస్లో ఉంది. నేను టీజర్ గురించి మాట్లాడుతున్నా మొదటి 24 గంటల్లో. అలాగే థర్డ్ ప్లేస్లో మహేష్ బాబు సర్కారు వారి పాట బ్లాస్టర్ వచ్చినప్పుడు అది 23 మిలియన్, అదే హయ్యెస్ట్ ఉండింది చాలా రోజుల వరకు, 2,30,00,000. ఆ తర్వాత వచ్చింది మన రీసెంట్గా పుష్పరాజ్ పార్ట్ 2, అది 22 మిలియన్, 22.52 అంటే 2,25,00,000 మంది చూస్తే. ఫిఫ్త్ ప్లేస్లో రీసెంట్గా వచ్చిన చిరంజీవి విశ్వంబర టీజర్ ఉండింది, అది 20 మిలియన్ మంది అంటే 2 కోట్ల మంది చూశారు. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ చేసి ఫిఫ్త్ ప్లేస్లో అఖండ 2 వచ్చి చేరింది. 22.33 మిలియన్ అంటే 2,23,00,000 మంది చూశారు మొదటి 24 గంటల్లో. ఇది ఒక రికార్డు. ఇక లైక్స్ చూసిన వాళ్ళు లైక్ కూడా కొడతారు. అంటే ఈ టీజర్కి లైక్స్ రావడానికి అంటే మొదటి 1,00,000 లైకులు రావడానికి గంట పట్టింది, టైం తీసుకునేది. మన రీసెంట్గా మన జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 టీజర్ కూడా గంట టైం పట్టింది 1,00,000 లైకులకు. బట్ జనరల్గా మన స్టార్ హీరోలకి చాలా ఫాస్ట్గానే 1,00,000 లైకులు వస్తాయి. అది కూడా మనకు RRR సినిమాకు ఏమంటారు, సరే అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు 24 గంటల్లో ఎన్ని లైక్స్ వచ్చాయని చూస్తే 5,31,000 మంది లైక్ చేశారు. ఇవి కూడా మంచి లైక్స్. ఎందుకంటే మనకు ఇంతకుముందు అది ఫిఫ్త్ ప్లేస్లో ఉంది, ఆ ప్లేస్లో ఆచార్య టీజర్కి 5,16,000 మంది లైక్స్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నింది. ఫోర్త్ ప్లేస్లో సర్కారీ వారి పాట 7,54,000తో ఉన్నింది. థర్డ్ ప్లేస్లో వకీల్ సాబ్ ఉన్నింది 7,76,000 లైక్స్తో. పుష్పరాజు వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నింది 7,93,000 లైకులతో. ఇక RRR టీజర్ వచ్చి 99,40,000 టీజర్లతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నింది. ఇప్పుడు ఆచార్యని తీసేసి అఖండ ఫిఫ్త్ ప్లేస్లోకి వచ్చింది. అంటే అటు వ్యూస్ పరంగా ఇటు లైక్స్ పరంగా, అటు వ్యూస్లో చిరంజీవి విశ్వంబరని బీట్ చేసి ఫిఫ్త్ ప్లేస్లోకి కూర్చుంటే, ఇటు లైక్స్ పరంగా చిరంజీవి అదే ఆచార్యాన్ని బీట్ చేసి ఫిఫ్త్ ప్లేస్లో కూర్చునింది అఖండ 2. ఇక నేను తెలుగులో 2 సార్లు చూశాను, తమిళ్లో చూశాను, కన్నడలో చూశాను, హిందీలో చూశాను, మలయాళంలో చూశాను. తెలుగులో హిందీలో బాలయ్య డబ్బింగ్ చెప్పాడు, తమిళ్ మలయాళం కన్నడ వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు. ఇక టీజర్ ఎలా ఉంది అంటే, ఇక బోయపాటి ఆల్రెడీ అఖండ పెద్ద హిట్ కాబట్టి ఆ గెటప్ చూసి నేను అంటే ఇంకో బాలయ్య అనుకున్నాను. ఎందుకంటే ఫుల్ గడ్డం పెట్టారు, ఫుల్ జుట్టు పెట్టారు. ఆ తర్వాత హిమాలయాల్లో ఏదో ఫైట్ లాగా చూపించి డైలాగ్ చెప్పి ఆ విలన్ ఫేస్ చూపించలేదు కానీ కళ్ళు చూపించారు. విలన్ కళ్ళు చూస్తే మన ఆది పినిషెట్టి అని విన్నాం కాబట్టి ఆది పినిషెట్టి కళ్ళు మాదిరిగానే ఉన్నాయి. ఇక మెయిన్ ఆ టీజర్లో హైలైట్ ఏంటంటే అంటే మెడ చుట్టూ త్రిశూలం తిప్పుతూ విలన్స్ని చంపేది. అంటే ఇది నో లాజిక్, ఇది సైన్స్కి అందరి లాజిక్ కానీ, బట్ అది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఆ ఇంపాక్ట్కి బాలయ్య బోయపాటి కలిస్తే ఏం చేసినా నమ్మేయాలనిపిస్తుంది. సో ఆ మూమెంట్కి అది వెళ్ళిపోద్ది అలాగే. ఆ తర్వాత ఇక పెట్టారు ఏదో శ్లోకం లాంటిది పెట్టి మళ్ళీ మామూలుగానే బాగుంది. టీజర్ అయితే నచ్చింది నాకంటే. అలాగే డేట్ కూడా అనౌన్స్ చేశారు, దసరా రిలీజ్ అని 25th సెప్టెంబర్. బట్ ఆ రోజుకి ఓజీ కూడా ఉంది 25th సెప్టెంబర్. బట్ పవన్ కళ్యాణ్ సినిమా చెప్పడానికి లేదు, ఇంకా హరిహర వీరమల్లె పోస్ట్పోన్ అవుతుంది. మరి ఓజీ ఆ డేట్కి వస్తుందో లేదో తెలీదు. 2 క్లాష్ అయితే ఇద్దరికి దెబ్బే. సో కొద్దిగా గ్యాప్ తీసుకుంటే బాగుండే. మరి చూడాలి ఎవరు ముందుకు వెళ్తారు, ఎవరు వెనక్కి వెళ్తారు అనేది తర్వాత విషయం. కానీ ప్రస్తుతానికైతే అఖండ టీజర్ మాత్రం బాలయ్య బర్త్డేకి మంచి రిజల్ట్ ఇచ్చింది, అటు లైక్స్ పరంగా వ్యూస్ పరంగా. ఆ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది మన తెలుగు సినిమాల టీజర్ పరంగా. సో మొత్తానికి 2 కోట్ల
32,23,00,000 మంది చూస్తే 5,31,000 మంది లైక్ చేశారు. సో నేను కూడా చూశాను, నాకు కూడా నచ్చింది. ఎవరైనా చూడకపోయింటే చూడండి, యూట్యూబ్లో ఉంది అఖండ 2 టీజర్ తాండవం అని కొట్టండి, వచ్చేస్తుంది. మీకు కూడా నచ్చితే ఆ టీజర్కి లైక్ వేసుకోండి. అది మన బాలయ్యకి 65వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే, బాయ్.